వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఎగ్ అలాగే బ్రెడ్ కాంబినేషన్తో ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. ఇలా చేసి పెట్టారంటే పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా ఒక 10 నిమిషాల్లో చేసివచ్చు. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు మీడియం సైజు ఒక 2 వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోని సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకుని ఇలా తుంచుకుని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఆ తర్వాత దంచుకున్న వెల్లుల్లి ఒక 4 వేసుకుని ఈ ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన టమాటా 1 వేసుకుంటున్నాను. ఈ టమాటా త్వరగా మగ్గడానికి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడంత పసుపు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. సో ఈ విధంగా టమాటాలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు కారం, ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, ఒక 3 అయినా వేసుకోవచ్చు, లేదంటే 4 అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇదంతా కూడా పచ్చివాసన అంతా పోయి పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు ఇప్పుడు కొన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. మనకు ఎన్ని కావాలో దాన్ని బట్టి బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని సైడ్కున్న బ్రౌన్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇలా రోలర్తో ఒక్కొక్క బ్రెడ్ని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్తో బాగా తడుపుకోవాలి. ఇలా తడుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు స్టఫింగ్ని పెట్టుకుని ట్రయాంగిల్ షేప్లో చేసుకోవాలి. ఇలా షేప్లో చేసుకునేటప్పుడు కూడా ఇలా క్రాక్స్ లాగా వస్తూ ఉంటాయి. అందుకని ఇలా వాటర్తో అడ్జస్ట్ చేసుకుంటూ ప్రాపర్ షేప్ వచ్చే విధంగా చేసుకోండి. ఈ విధంగా అన్నిటి కూడా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక బౌల్లోకి ఒక ఎగ్ని పగలగొట్టుకొని వేసుకుని ఒక స్పూన్తో బాగా బీట్ చేసుకోవాలి. ఇది కొంచెం చిన్నగా అనిపిస్తుంది బౌల్, అందుకని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న వాటిని ఇలా ఎగ్లో ముంచేసుకోవాలి. ఇలా ముంచుకున్న తర్వాత బ్రెడ్ క్రాన్స్లోకి డిప్ చేసుకోవాలి. ఇలా క్రాక్స్ వచ్చింటాయి కదా, ఇలా బ్రెడ్ క్రాన్స్లోకి వేసిన తర్వాత ఇలా చేత్తో బాగా అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్గా ఇలా అడ్జస్ట్ చేసేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇంకొక టిప్ కూడా చూపిస్తాను. ఇలా ట్రయాంగిల్ షేప్ అనేది కొంచెం పగిలినట్టుగా కష్టం అనిపిస్తే ఇలా బ్రెడ్ క్రాన్స్లోకి డిప్ చేసుకున్న తర్వాత ఇలా బోండాల్లాగా చేత్తో చుట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా బాగా చుట్టుకుని బ్రెడ్ క్రాన్స్ని బాగా అప్లై చేసుకున్న తర్వాత అన్నిటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 వేసేసుకుని వెంటనే టర్న్ చేసేసుకోండి. ఇది తొందరగా కలర్ వచ్చేస్తాయి. బ్రెడ్ కాబట్టి కొద్దిసేపు ఎక్కువ ఉన్నా కూడా ఆయిల్ని బాగా పీల్చేస్తుంది. చాలా త్వరగా కూడా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత అన్నిటిని కూడా తీసేసుకుని వేడివేడిగా టమాటో కెచప్తో కనుక సర్వ్ చేసుకుని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు కదా. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.